కేతన్ అగర్వాల్ హత్యకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సుపారీ ఇచ్చి హత్య చేయించేందుకు సియా చేతన్లు కుట్ర పన్నినట్లుగా నిర్ధారించారు. తొలుత హత్యకు ఒప్పుకున్న కిల్లర్ భయంతో వెనక్కి తగ్గిపోయాడు. వెనక్కి తగ్గిన వ్యక్తే కేతన్ కేసులో ఇప్పుడు ప్రధాన సాక్షిగా మారాడు. ఒక హోటల్లో సుపారీ డీల్ మాట్లాడిన సియా చేతన్ హోటల్ సీసీటీవీ ఫుటేజ్ ని కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కేతన్ అగర్వాల్ హత్య కేసులో దర్యాప్తులకు సంబంధించి సంచలన విషయాలివి. కేతన్ ని హత్య చేయించేందుకు సియా చేతన్లు కలిసి సుపారీ ఇచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. హత్యకు తొలుత ఒక వ్యక్తిని సంప్రదించగా అతడు హత్య చేయడానికి అంగీకారం తెలిపాడు. అయితే చివరి క్షణంలో భయంతో వెనక్కి తగ్గిపోయాడు ఆ వ్యక్తి. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఆ వ్యక్తే కీలక సాక్షిగా మారాడు. కేతన్ హత్యకు సంబంధించిన సుపారీ డీల్ పై సియా చేతన్లు ఒక హోటల్లో కూర్చుని చర్చించుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో ఆ హోటల్ కి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ని సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తును మరింత వేగవంతం చేశారు పోలీసులు. హత్య కుట్రకు సంబంధించిన మరిన్ని ఆధారాల్ని సేకరిస్తున్నారు. కేతన్ హత్య కేసులో సియా చేతన్లు కొత్త ఎత్తుగడకు తెరతీశారు. పోలీసుల విచారణను తప్పించుకోవడానికి నిందితులు వింత ప్లాన్ రూపొందించుకున్నారు. ప్రశ్నలకు సమాధానాలు ఎలా చెప్పాలో నేర్చుకోవడానికి 2 గంటల జపనీస్ వీడియోని వీక్షించారట. నిందితుల వెబ్ హిస్టరీతో జపనీస్ వీడియో లింకులు గుర్తించారు పోలీసులు. కేతన్ అగర్వాల్ హత్య కేసులో సియా చేతన్ ఎత్తుగడలు పోలీసుల్ని ఆశ్చర్యానికి గురిచేశాయి. పోలీసుల విచారణ తప్పించుకోవడానికి ఇద్దరు వింత ప్లాన్ చేసినట్టు దర్యాప్తులో బయటపడింది. పోలీసులు అడిగే ప్రశ్నలకు ఎలా సమాధానాలు చెప్పాలి, విచారణలో ఎలా వ్యవహరించాలి అనే దానికి అవగాహన కోసం నిందితులు ఏకంగా 2 గంటల పాటు ఉన్న జపనీస్ వీడియోని చూసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల వెబ్ హిస్టరీని పరిశీలించిన పోలీసులకు ఈ జపనీస్ వీడియో లింకులు కూడా కనిపించాయి. విచారణను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై అవగాహన పెంచుకోవడానికి ఈ వీడియోస్ ని వీక్షించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో వెబ్ హిస్టరీ ఆధారంగా దర్యాప్తును మరింత లోతుగా కొనసాగిస్తున్నారు.